రెడీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, బేషుగ్గా ఉంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరాలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు రేపట్లో మీ వాటా ఎవరికైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే జీతంలో నుంచి చివరి రూపాయి కూడా కోసేస్తానని మహాప్రేమతో తాకీదిచ్చారు. ఆ రూపాయి కూడా పోతే ఇంకా నాకు నెలకి మిగిలేది పావల పకోడీల కొరకు మింగాలి. వెతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు ఇల్లు కావాలండి బాబు. ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు. తాజా ఇల్లు బాబు. అందమైన ఇల్లు బాబు. అందమైన ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు. తప్పదు. తప్పదు బాబు. బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి బాబు. 24 గంటల్లో మా ఇంట్లో ఎవరినైనా అతికి తెచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టాడు మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ గొడవ అయ్యా? బాబు బాబు ప్లీజ్ బయట దిగండి బాబు. బాబు ఎవరైనా బాబు బాగోదు. ఇక లే చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలరా? మీరు మా ఇంట్లో దిగుతారంటే 100 కర్మ బాబు. 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 7 2 3 అలా 4 కరెక్ట్ 5 6 7 13 14 15 16 17 18 19. ఎవరైనా వస్తాయి చెప్పండి చేస్తున్నాడే ఇంటికి చేస్తా.